నగర శివారు ప్రాంతాల్లోని అక్రమ కట్టడాలపై హెచ్ఎండీఏ అధికారులు కొరడా జులిపించారు. ఎల్ఆర్ఎస్ లేని ఇళ్ల నిర్మాణాలను కూల్చివేశారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని బౌరంపేట గ్రామ పరిధిలో అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేశారు. అక్రమ కట్టడాల సంగతి పనిపడుతున్న వైనంపై మా ప్రతినిధి ప్రశాంత్ మరింత సమాచారం అందిస్తారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బౌరంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ వెంచర్లో రైతులు తమ భూములనిచ్చి తమ ఇండ్లను నిర్మించుకునే పరిస్థితుల్లో ఈరోజు హెచ్ఎండీఏ అధికారులు వచ్చి ఇక్కడ ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. అధికారులు చెప్తున్న మాట ఎల్ఆర్ఎస్ కట్టకపోవడం కారణంగానే మేము గత 5 సంవత్సరాలుగా వేచి చూసాము. వీళ్ళు కట్టకపోవడంతో మేము ఈ కూల్చివేతలు ప్రారంభించామని చెప్తున్నారు. అసలు ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు, ఈ ఇంటికి సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఈ అధికారులు చేసినటువంటి ఈ యొక్క నేటి కూల్చివేతలకు సంబంధించి పూర్తి వివరాలు అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీకు గతంలో ఏమన్నా మీకు నోటీసులు కానీ ఏమన్నా ఇచ్చారా? ఉదయం ఏం జరిగింది అసలు మీ గ్రామంలో? నోటీసులు గిట్ట ఏమి ఇవ్వలేరు, వచ్చిండ్రు అమాధానం కూల్ చేసిండ్రు అంతే. మాది రైతులు అని మేము పోయి వాళ్ళ కాళ్ళ ఏళ్ళు మొక్కినా కూడా వాళ్ళు మమ్మల్ని వదిలిపెట్టలేరు. బయటకు దొబ్బేసిండ్రు పోలీసు వాళ్ళు గిట్ట, వాళ్ళ కాళ్ళు మొక్కినాము. మరి ఇది ఏంది పరిస్థితి అసలు? ఇప్పుడు మేము ఎట్లా ఉండాలి, ఏంది కథ? ఒక్క ఇల్లు కాదు, 2 ఇల్లు కాదు, అన్ని రైతుల ఇండ్లే గులగొట్టిండ్రు. మరి అమ్మిన ఇండ్లు ఉన్నాయి అట్లనే, రైతుల ఇండ్లు గులగొట్టిండ్రు. కారణం ఏంది? అక్రమ నిర్మాణాలంటూ అధికారులు ఈరోజు మేము ఎల్ఆర్ఎస్ కట్టకపోవడంతో కూల్చామంటున్నారమ్మా. మీకు ఆ ఎల్ఆర్ఎస్ కానీ మీకు ఈ అక్రమ నిర్మాణాలు అంటే ఏంటో తెలుసా? తెలియదండి. అక్రమాలు ఇవ్వాలని వచ్చిర్రు కానీ ఎల్ఆర్ఐస్ గురించి మాకు ఎన్నడూ చెప్పలే. గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ వచ్చింది, అదే కదా అని చెప్పి మేము సరిపెట్టుకున్నాము. ఉన్న భూమి అంతా ఇచ్చినాము. 2 ఇండ్లు 3 ఇండ్లు వచ్చినాయి. ఉన్న 3 ఇండ్లు ఒకటేసారి కూల్చివేసిరు. మా ఆస్తి అన్నది మొత్తంలో ఆ ఇండ్లే వచ్చి. ఎలాంటి పరిస్థితులలో ఉదయం కూల్చేశారు? మీ ఇండ్లు ఎప్పటి నుంచి కట్టించుకుంటున్నారు? మాకు ఎల్ఆర్ఎస్ మాకు చెప్పలేడు ఆయన, బిల్డర్ అసలే చెప్పలేడు మాకు ఎల్ఆర్ఎస్ కట్టమని కూడా. మరి ఇలా వచ్చి ఇట్లా గూల కొట్టి చేసిపోతే మాకు ఎట్లా ప్రాబ్లం? మరి ఎవరు బాధ్యత ఉంటారు? ఇప్పుడు ఎవరు కట్టిస్తారు మాకు? గవర్నమెంటల్గా మాకు ఇంటికి నోటీసు కూడా వాళ్ళు కూడా పంపించాలి కదా. మరి వాడు చెప్తే నేను అప్పుడు మా ఇంటికని మాకు పంపించాలి కదా, రైతుల గురించి కూడా. మీరు ఇన్ని రోజులు కష్టార్జితం చేసుకొని ఇల్లులు కట్టుకున్నారు, ఈరోజు కూల్చారు. మీ జీవితం అనుకొని ఇల్లు నిర్మించుకున్న ఇంటిని కూల్చడంతో మీరు ఎలా ఫీల్? మస్తు బాధపడుతున్నాం మేము. అసలు ఎంత చెప్పినాం, మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మాకు తెలియదు కదా, 5 నిమిషాలు ఒక్క రోజు 2 రోజులు ఆపండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఇప్పటికిప్పుడు కడతామన్నా కానీ ఆపలేరు వాళ్ళు. మాకు నోటీసులు లేవు, ఇంటిమేషన్ లేదు, ఏమి లేదు. 20-30 లక్షలు ఇంటీరియర్కి పెట్టుకున్నాం, కట్టుకోమా 1 లక్ష రూపాయలు. ఎంత నష్టమైందంటే మాకేం తెలుస్తుంది. మరి 3 ఇండ్లు మరి 50 అంటే 1.5 లక్ష, 1.5 పోయినాయి. స్లిప్ ఇచ్చినా ఏమన్నా కట్టుకుంటుంటాం కదా. మనకు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అని మాకు తెలియదు అసలు. మాకు ఫస్ట్ నుంచి అయినా తెలియదు మాకు. ఇప్పుడు ఎండీ చెప్పలేడు, అక్కడ గవర్నమెంట్ చెప్పలేదు మాకు కట్టాలని రూల్ రాలేదు మాకు అసలు. 8:30కి వచ్చారు. 8:30కి వచ్చి స్టార్ట్ చేసేసారు. అసలు ఎవరు చెప్పినా అని పోలీసులు నూకేశారు. ఎల్ఆర్ఎస్ గురించి ఇంతకుందుకు వచ్చారు, పోలీసులు లంచాలు తీసుకొని వెళ్ళారు, కానీ ఎల్ఆర్ఎస్ గురించి మాకు ఇప్పటివరకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు అసలు. ఇలా ప్రభుత్వం వచ్చి ఉన్న పలంగా మా యొక్క ఇంటిని కూడా దౌర్జన్యంగా కూర్చివేసడంతో మాకు ఇప్పుడు నిలువ నీడ లేకుండా రోడ్డు పైన పడ్డామని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.